హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హజీరా. ఇవాళ మనం పపాయ రెసిపీస్ అయితే చూడబోతున్నామండి. మరి ఈ పపాయ ఉపయోగాల గురించి తెలుసుకుందామా? పపాయాలో పెపైన్ అనే ఎంజైమ్ ఉంటుందండి. ఈ ఎంజైమ్ వల్ల మనకి అనేక లాభాలు ఉన్నాయి. ఇది ప్రోటీన్ డైజెషన్కు ఉపయోగపడుతుంది, మలబద్ధకంను తగ్గిస్తుంది. పపాయ తినడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, గ్యాస్ట్రైటిస్ అనేది ఉండదు, అసిడిటీని తగ్గిస్తుంది, క్యాన్సర్ నిరోధకంగా కూడా ఉపయోగపడుతుందండి. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ పపాయాను మనం రోజు తీసుకోవడం వల్ల మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. మరి ఈ పపాయాని ఎలా తీసుకోవచ్చో చూసేద్దామా? ఎన్ని రెసిపీస్ ఇవాళ చూడండి. మరి ఇది పచ్చి పపాయ అండి. మరి దోరగా అయితే మనకి దొరికింది. ఈ పపాయాని ఇలా పీలర్తో ఇలా పైన ఉన్నటువంటి గ్రీన్ కలర్ ఇలా పొట్టును మొత్తం తీసేసుకోవాలండి. కొంచెం పచ్చి కాయ కదండి, తీయడం కొంచెం కష్టం అవుతుంది. ఇలా నిదానంగా మొత్తం ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని వాష్ చేసుకున్న తర్వాత మనమైతే ఈ పపాయాని కట్ చేసుకుంటున్నామండి. నేను ఒకే పపాయాతో 3 రెసిపీస్ అయితే మీకు చూపించబోతున్నానండి. మరి ఈ పపాయాతో మనం చేయబోయే రెసిపీస్ వచ్చి ఫస్ట్ది ట్రూటీ ఫ్రూటీ అండి. మనం ఐస్ క్రీమ్స్లో, స్వీట్స్లో, కేక్స్లో అయితే వాడుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి తాలింపు అండి, అంటే ఫ్రై చేయబోతున్నాము. నెక్స్ట్ వచ్చి హల్వా అన్నమాట, స్వీట్. పిల్లలు చాలా ఇష్టపడే స్వీట్ అయితే చేయబోతున్నామండి. మనం ఏదో ఒక రకంగా ఈ పపాయాని ఖచ్చితంగా తీసుకోవాలండి. మాగిన పపాయ అయితే మరీ మంచిది, అది రెసిపీస్కి అయితే పనికిరాదు, డైరెక్ట్గా తినచ్చండి. నేను పచ్చి పపాయాతో మీకు రెసిపీస్ అయితే చూపించబోతున్నాను. ఇలా స్లైస్లుగా అయితే కట్ చేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పచ్చి పపాయాతో కర్రీస్ కూడా చేస్తారండి. పపాయ కర్రీ, పపాయ ఫ్రై, పపాయ పులుసు, నెక్స్ట్ వచ్చి పపాయ బిర్యానీ కూడా చేస్తారండి. ఫ్యూచర్లో అయితే నేను మీకు మరొకసారి బిర్యానీ రెసిపీ కూడా చూపిస్తాను. ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని కొద్దిగా వాటరు, కొద్దిగా షుగర్ వేసేసి బాగా ఉడికించుకోవాలండి ఈ చిన్న చిన్న పీసుల్ని అన్నమాట. పచ్చి పపాయ అయితే కొంచెం గ్రీనీగా ఉంటాయి. మనకి ఇలా బాగా ఉడికించుకోవాలి స్టవ్ మీద. చూస్తున్నారు కదా. మొలలు ప్రాబ్లం ఉన్న వాళ్ళండి, అంటే మలబద్ధకం ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ మాగిన పపాయాను తినడం వల్ల ఫ్రీగా మోషన్ అనేది వస్తుందండి. తద్వారా ఆ పెయిన్ నుంచి వాళ్ళు బయటపడతారు. మరి మన పపాయ ముక్కలు అయితే ఉడికిపోయాయండి. ఇలా దించేసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఈ పీసెస్ని బాగా ఉడికించుకున్న తర్వాత ఇలా చల్లారబెట్టుకొని నేనైతే వేరు వేరు ప్లేట్లలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క ప్లేట్లో ఉన్న ముక్కల్లోకి ఒక్కొక్క కలర్ అన్నమాట, ఇలా కలర్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. మనకి టూటీ ఫ్రూటీకి కలర్స్ ఉంటేనే బాగుంటుంది. అందువల్ల ఎల్లో, రెడ్, గ్రీను 3 కలర్స్ అయితే నేను యూస్ చేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ కలర్స్ కావాలంటే కూడా మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా కలర్స్ వేసేసి బాగా కలిపేసుకుని తర్వాత ఎండలో ఇలా కాసేపు ఆరబెట్టుకోవాలండి. చూస్తున్నారా, మన టూటీ ఫ్రూటీ అయితే రెడీ అయిపోయాయి. ఇలా ఎండలో ఆరిపోయిన తర్వాత ఈ ముక్కల్ని ఒక బాక్స్లోకి తీసేసుకోవడమే. తర్వాత అయితే ఇదే పపాయాతో కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసేసుకొని ఉడికించుకోవాలండి, కొద్దిగా ఉప్పు వేసేసి. తర్వాత ఫిల్టర్ చేసేసుకొని చల్లారబెట్టుకున్న తర్వాత మనం ఈ ముక్కలను అయితే ఫ్రై చేస్తున్నామండి. ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉద్దిపప్పు,
హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, ఒక 2 ఎండుమిర్చి రెబ్బలు వేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా దోరగా వేయించుకోవాలండి, లో ఫ్లేమ్లోనే. ఈ పచ్చి పపాయ ఫ్రై అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తర్వాత కరివేపాకండి, ఒక 4 రెబ్బలు వేయాలి. తర్వాత మనం చల్లారి పెట్టుకున్నటువంటి పపాయ ముక్కల్ని వేసేసి వేయించుకోవాలి. ఇలా స్లోగా కలుపుతూ వేయించుకోవాలండి, లేదంటే ముక్కలు విరిగిపోతాయి. మనకి ముక్కలు అయితే బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు పల్లీ పౌడర్ని అయితే వేసేస్తున్నాను. ఒక 3 టీ స్పూన్ల పల్లీ పౌడర్ అయితే వేస్తున్నానండి. ఇలా స్లోగా కలిపేసుకొని ఇలా స్లోగా కలుపుతూ వేయించుకోవాలండి. తర్వాత కొత్తిమీర జోడించేసామంటే మన పపాయ ఫ్రై రెడీ. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడతారు, ఎందుకంటే కొంచెం స్వీట్గా అనిపిస్తుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన పపాయ ఫ్రైని ఒక బౌల్లోకి తీసేసుకొని వడ్డించేసుకోవడమేనండి. మరి మన పపాయ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. చిన్నపిల్లలకైతే మరీ నచ్చుతుందండి, ఎందుకంటే క్యారెట్ బీట్రూట్ ఫ్రై ఉంటుంది కదా, సేమ్ అదే టేస్టీలో అంతే బాగా ఉంటుందన్నమాట మన పపాయ ఫ్రై. కొంతమంది పపాయ తినడానికి భయపడుతూ ఉంటారండి, ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే మరీను. కాబట్టి అలాంటి వారి కోసం అయితే ఇలా కర్రీస్ రూపంలో, ఫ్రై రూపంలో అయితే చేసి పెట్టొచ్చండి. నెక్స్ట్ వచ్చి మన రెసిపీ పపాయ హల్వా. ఈ పపాయ హల్వాకి మనం పపాయాని బాగా తురిమేసి పెట్టుకోవాలండి పక్కన. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక 2 నుంచి 3 టీ స్పూన్ల నెయ్యి అయితే వేస్తున్నాను. ఇందులో బాగా తురుముకున్నటువంటి మన పపాయ తురుమునైతే వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నాకైతే ఒక హాఫ్ పపాయాకే ఇంత పపాయ తురుము అయితే వచ్చిందండి. కొంతమంది ఇలా పపాయాని తురిమి కూడా ఫ్రై చేసుకుంటారండి, కాకపోతే నేను హల్వాకైతే ఇలా తురిమేసి చేసేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పపాయ హల్వా అని. ఒకరోజు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మినిమం ఒక 2-3 డేస్ వరకు తినచ్చండి, అంత బాగుంటుందన్నమాట ఈ పపాయ హల్వా. మరి కాస్త పచ్చిగా ఉంటే మరి చాలా గ్రీనీగా చాలా టేస్టీగా వస్తుందండి. మన పపాయ వచ్చి కొద్దిగా పండడం అయితే లాస్ట్లో స్టార్ట్ అయిపోయింది, అందువల్ల మనకి ఈ కలర్ అయితే వచ్చిందనమాట తురుము. ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలండి, పచ్చి వాసన పోయేంత వరకు, లేదంటే హల్వా అనేది బాగోదండి. నెయ్యి తినని వాళ్ళు లైట్ వెయిట్ ఆయిల్ వేసి కూడా వేయించుకోవచ్చండి, లేదంటే అలాగే డైరెక్ట్గా కొద్దిగా పాలు వేసుకుంటూ కూడా వేయించుకోవచ్చు. నేనైతే కాచి చల్లార్చినటువంటి పాలు అయితే వేసేస్తున్నాను. ఇలా స్లోగా కలుపుతూ వేయించుకోవాలి.
మధ్య మధ్యలో ఇలా పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకుంటే మనకి తురుము అనేది బాగా వేగిపోతుందండి. ఇలా ఉడుకుతుందన్నమాట పాలల్లోనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత మధ్య మధ్యలో కాస్త మూత పెట్టి ఉడికించుకున్నామంటే ఆవిరికి బాగా ఉడికిపోతుందండి మెత్తగా. కాస్త టైం పడుతుంది కానీ ఒకసారి చేసామనుకోండి మళ్ళీ మళ్ళీ చేసి తినాలనిపిస్తుంది అన్నమాట. సండేస్లో కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది. స్పెషల్ అకేషన్స్లో కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇంట్లో ఇలా వెరైటీగా కూడా చేసి పెట్టచ్చు. అయితే బెల్లం వేసేస్తున్నానండి. 1 కప్పు తురుముకు 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. మరి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1/3 వేసుకోవచ్చండి. ఇలా బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా బెల్లం ఉండలు కరిగే వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇలా చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడుకుతూ ఉందో మన హల్వా అనేది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో యాలకుల పొడి, ఇలాచీ పౌడర్ అండి, కొద్దిగా సోంపు, తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వు అండి వేసేసి బాగా కలిపేసుకొని ఉడికించుకోవాలి. ఇందులో బాగా తురిమినటువంటి కొబ్బరి కూడా వేసేస్తే ఇక సూపర్ టేస్ట్ అద్దుర్సండి మన హల్వా రెడీ అయిపోవచ్చింది. అయిపోయిందండి రెడీ అయితే. మరి వడ్డించేసుకుందామా? మన హల్వాని ఇందులో కూడా ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చండి. నేను మీకు ఒక గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసి చూపిస్తాను చూడండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఫుడ్ కలర్స్ మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ ఇలా వేసేసి చివర్లో కలిపేసుకోవడమే అన్నమాట. మన గ్రీన్ కలర్ పపాయ హల్వా కూడా రెడీ అయిపోయిందండి. ఇక చల్లార్చేసి పిల్లలకైతే వడ్డించేయడమే. మరి మీరు కూడా మా పపాయ హల్వా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన పపాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.